జనరల్గా మనం సాంగ్స్ వింటే పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. కానీ ఈ సాంగ్ అన్నిటికంటే డిఫరెంట్. దీన్ని విన్న తర్వాత ఆనందం కాదు, ఆందోళన కలుగుతుంది. ఈ పాట విన్న వాళ్ళలోని చాలామంది లైఫ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోయి సూసైడ్ చేసుకున్నారు. అదే గ్లూమీ సండే సాంగ్. దీనినే సూసైడ్ సాంగ్ అని కూడా అంటారు. నిజంగానే ఈ సాంగ్ విన్న వాళ్ళందరికీ సూసైడ్ థాట్స్ వచ్చాయా? ఇలాంటి సాంగ్స్ వెనకాల ఉన్న సైకలాజికల్ థియరీ ఏంటి? 1933లో హంగేరీలోని ఒక మ్యూజిషియన్ అయిన రెస్సో సెరెష్ ఈ పాటను కంపోజ్ చేశారు. దీని అసలు పేరు సొమోరో వసార్నప్, అంటే విషాదభరితమైన ఆదివారం. ఇంగ్లీష్లోని గ్లూమీ సండేగా పాపులర్ అయింది. ఈ సాంగ్ని కంపోజ్ చేసే టైంకి అతను లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అతని హార్ట్ బ్రేక్లోంచి పుట్టిందే ఈ సాంగ్. ఈ పాటకు పదాలు రాసిన వాడు లాస్లో జావర్. అతడు తన ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక రాశాడు. ఈ పాటలో ఉన్న భావం ఏంటో తెలుసా? మనిషి తన ప్రియురాల్ని కోల్పోయిన బాధను, ఆత్మహత్య చేసుకోవాలనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఒక్కొక్క లైన్ మన హార్ట్ని బ్రేక్ చేస్తుంది. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత హంగేరీలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి ఈ పాట విన్న వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకింది. ఒక మ్యూజిక్ ప్లేయర్ గ్లూమీ సండే సాంగ్ని ప్లే చేస్తున్నాడు. ఇంతలో ఒక యువకుడు గన్తో తనను తాను కాల్చుకున్నాడు. పోలీసుల నివేదికల ప్రకారం దాదాపు 100కి పైగా ఆత్మహత్యలు ఈ పాట వినడం తర్వాత జరిగినట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ పాట పైన చాలా దేశాల్లో పాక్షికంగా నిషేధం విధించారు. బ్రిటన్లోని BBC ఈ పాటను ప్రసారం చేయకుండా నిలిపివేసింది. అమెరికాలో రేడియో స్టేషన్లు ఇది ప్లే చేయడానికి కూడా భయపడ్డాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ పాటను రాసిన రెస్సో సెరెష్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి డార్క్ సాంగ్స్ విన్నంత మాత్రాన ఎందుకు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు? జనరల్గా ఒక సాంగ్ సూసైడ్కి కారణం అంటే వినడానికి వింతగా ఉంటుంది. కానీ ఇది కేవలం సాంగ్ వల్ల కాదు. ఒక పాట మానసికంగా ఆల్రెడీ అన్స్టేబుల్గా ఉన్న వారిని ట్రిగ్గర్ చేస్తుంది. ఇది ఎమోషనల్ కంటాజియన్ అనే మానసిక స్థితి. మనం వినే పాటల వల్ల మన ఫీలింగ్స్, మూడ్ అన్నీ ఈ పాటల్లోనే మిక్స్ అవుతాయి. ఈ పాట విన్న వ్యక్తి అప్పటికే డిప్రెషన్లో ఉంటే దానికి ఇదొక బలమైన ట్రిగ్గర్ లాగా అవుతుంది. అంటే ఈ సాంగ్లోని నువ్వు లేని ప్రపంచంలో నాకు జీవించాలనే కోరిక లేదు అనే ఒక లైన్ ఉంటుంది. అప్పటికీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ లైన్ అనేది చాలా పవర్ఫుల్గా మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో పాటు ఇంకొక పాసిబుల్ రీజన్ 1930sలోని వాతావరణం కూడా డార్క్గా ఉండేది. అప్పట్లో ప్రపంచ యుద్ధం, ఆర్థిక మాంద్యం వల్ల చాలామంది ఆల్రెడీ లైఫ్లో హోప్లెస్గా ఉండేవారు. ఆ టైంలోని ఎవరికైనా ఒక డీప్ డిప్రెషన్ సాంగ్ వినిపిస్తే ఆ పాట వారిని సూసైడ్ వైపు తీసుకుపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉండేది. అయితే సైకలాజికల్ ప్యాటర్న్లో ఈ ఫినామినాను మానసిక నిపుణులు మ్యూజిక్ ఇండ్యూస్డ్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని పిలుస్తారు. దీని మీనింగ్ ఏంటి అంటే కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మన ఎగ్జిస్టింగ్ ట్రామా కానీ, గ్రీఫ్ కానీ రీయాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ గ్లూమీ సండేలో ఉన్న లిరిక్స్, హంటింగ్ మెలోడీ వినేవారి ఆల్రెడీ అన్స్టేబుల్ మైండ్ మిక్స్ అయ్యి ట్రాజిక్ రిజల్ట్స్ని ఇచ్చింది. అయితే ఇది ఓన్లీ గ్లూమీ సండే సాంగ్ అనే కాదు, మరికొన్ని సాడ్ సాంగ్స్ కూడా వినేవారికి డీప్ సాడ్నెస్ కలిగించేలాగా ఉంటాయి. ఆ సాంగ్స్ అన్నీ కూడా సూసైడ్కి దారితీయవు, కానీ వాటిలో ఉన్న డెప్త్ వర్డ్స్ ఏమైనా మనం ఫేస్ చేస్తున్న డిప్రెషన్కి ట్రిగ్గర్ అయితే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. అలాగే ఈ గ్లూమీ సండే పాట చుట్టూ ఉన్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కేసెస్, న్యూసెస్, బ్లాక్ లిస్టులు అన్నీ కలిపి దీన్ని ఒక డేంజరస్ మ్యూజిక్గా మార్చాయి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ లైక్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.